హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పండు చలపతి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ అంటే సూపర్ ఉన్నానండి. సో ఇవాళ నేను చూపించబోయేది వచ్చి రామానాయుడు స్టూడియో అండి. సో వెల్కమ్ బ్యాక్ టు రామానాయుడు స్టూడియోస్ అనమాట. సో మనం ఫైనల్గా లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. సో చూసారు కదా ఎంత పీస్ఫుల్గా ఉందో. సో ఇక్కడ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి లొకేషను. ఇక్కడ ఓపెనింగ్ అవ్వని పెద్ద సినిమా ఉండదు, ఇక్కడ జరగని చిన్న సినిమా కూడా ఉండదండి. సో ప్రతిదీ కంపల్సరీ ప్రతి సినిమాకి ఏదో ఒక విధంగా ఇక్కడ లింక్ అయితే ఉంటుందండి. సో ఇప్పుడు మనం పైకి అయితే వెళ్తున్నాం అనమాట. సో పైన మొత్తం ఫిలిం స్కూల్ ఉంటుంది, అలాగే రామానాయుడు గారి సమాధి కూడా పైనే ఉంటుందండి. సో ఇక్కడ చూసే ప్రతిదీ మీరు ఏదో ఒక సినిమాలో, ఏదో ఒక సీరియల్లోనో, ఏదో ఒక పక్కన ఏదో విధంగా చూసే ఉంటారండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట లొకేషన్. పైనుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. సో మనం అయితే ఫైనల్గా పైకి అయితే ఎంటర్ అయిపోయాము. సో రైట్ సైడ్ మొత్తం వచ్చి పార్కింగ్ ఏరియా ఉంటుందండి. అలాగే సినిమా ఓపెనింగ్లు కూడా ఇక్కడ చాలా అంటే చాలా జరుగుతాయండి. సో మనం ఫైనల్గా మన షూటింగ్ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చి రామానాయుడు గారి సమాధి అనమాట. సో చాలామంది చూడకపోయి ఉండొచ్చు, నాకు తెలిసి మన ఛానల్లో మాత్రమే చూస్తున్నారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఆ రావి చెట్టు ఉన్నది మొత్తం అంతా రామానాయుడు గారి సమాధి అండి. ఇంతకుముందు ఇదంతా పార్కింగ్ ఏరియాలో ఉండేది, బట్ ఇప్పుడు సమాధి కట్టారనమాట. సో మనం ఫ్లోర్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చి ఫిలిం స్కూల్ అండి. సో రామానాయుడు ఫిలిం స్కూల్ అనమాట. సో ఇక్కడ ఫిలింకి సంబంధించి ప్రతిదీ మీకు ఇక్కడ క్లియర్గా నేర్పిస్తారండి. సో అది కోర్స్ అయితే ఉంటుంది, వాళ్ళకి సంబంధించి అన్నీ ఉంటాయి. సో అది నాకు కూడా తెలియదు అనమాట. సో మనమైతే షూటింగ్ స్పాట్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వెళ్ళేటప్పుడు చిన్న లుక్ అయితే వేసుకుందామండి. సో ఇక్కడ పాత సినిమాల్లో డైరెక్టర్ల దగ్గర నుంచి ప్రతి హీరో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఫోటోలు అయితే పెట్టడం జరిగిందండి. సో ఇది ఒక చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో గ్రేట్ఫుల్ అనమాట. ఎందుకంటే ఇంత మంచి ప్లేస్లో వీళ్ళందరినీ పెట్టడం. సో ఈ రైట్ సైడ్ వచ్చి మొత్తం మేకప్ రూమ్స్ అండి ఇవి. సో ప్రతి రూమ్ మొత్తం మేకప్ రూమ్స్ అండి. సో మా షూటింగ్ అయితే లోపల జరుగుతుంది అనమాట. సో నేను మొత్తం ఇది రివీల్ చేయకూడదు కాబట్టి జస్ట్ ఊరికే మీకు షూటింగ్ సెట్ ఎలా ఉంటుందని మాత్రమే మీకు చూపిస్తున్నానండి. ఇలాంటి లోపల అది హౌస్ సెట్ అనమాట. సో హౌస్ సెట్ అయితే లోపల వేస్తారండి. సో ఈ రైట్ సైడ్ కనిపించేది అంతా వచ్చి మొత్తం ఆఫీస్ అండి. రామానాయుడు స్టూడియోస్కి సంబంధించి గ్రాఫిక్స్ వర్క్ కావచ్చు, సీజీ వర్క్ కావచ్చు, ఏఏ వర్క్ కావచ్చు, ప్రతిదీ మొత్తం ఆఫీస్లో జరుగుతుంది అనమాట. సో మన షూటింగ్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి క్యారవన్స్ అయితే పెట్టారండి. సో ఇదంతా వచ్చి పార్కింగ్ ఏరియా, బట్ మనం క్యారవన్స్ అయితే ఇక్కడ పెట్టడం జరిగిందండి. సో చూసుకోవచ్చు ఇది మొత్తం. సో బయట పీపుల్కి ఎవరికి అలో ఉండదు కాబట్టి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే లొకేషన్ జరుగుతూ ఉంటుందండి. సో ఇది మాకు లంచ్ బ్రేక్ అనమాట. సో మొత్తం కాస్ట్యూమ్స్ ఇవన్నీ, సో షూటింగ్ సంబంధించి కాస్ట్యూమ్స్ అయితే ఇలా ఉంటుందండి. ఇదే బండిలో అయితే కాస్ట్యూమ్స్ అన్నీ రావడం జరుగుతుందండి. చూసారు కదా బయట కాస్ట్యూమ్స్ అన్నీ ఎలా పెట్టారో. ఇక్కడ ఐరన్ సెటప్ ఏదన్నా ఇమీడియట్లీ ఆల్టరేషన్ ఉన్నా సరే మొత్తం అయితే చేయడం జరుగుతుందండి. సో ఇదంతా ఫుడ్ సెక్షన్ అనమాట. చూసుకున్నారు కదా. సో ఇదంతా మొత్తం అది వచ్చి ఆ వ్యాన్ వచ్చి మొత్తం షూటింగ్కి సంబంధించి మొత్తం ప్రతిదీ తీసుకురావడం అయితే జరుగుతుందండి. సో ఫైనల్గా మనం ఇక్కడ ఈ వ్యూకి అయితే వచ్చామండి. ఈ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ ఈ కొత్తగా ఈ బిల్డింగ్స్ కట్టడం వల్ల ఇంకా కొంచెం ఆ బ్యూటీనెస్ తగ్గింది, కానీ ఇంతవరకు నైట్ షూటింగ్స్ అంటే కంపల్సరీ ఇక్కడే పెట్టేవారండి. సో నాకు చాలా ఇష్టం అనమాట. ఇది మనం ఫిలిం నగర్ డౌన్ దిగుతాం కదా. సో చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ పైనుంచి అయితే ఎవరో చూడడానికి వీలు ఉండదు, ఎందుకంటే షూటింగ్ వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంటుంది కాబట్టి లోపలికి. సో చూసుకోవచ్చు హైదరాబాద్ మొత్తం ఫుల్ వ్యూ అయితే మనం కనిపిస్తుంది కదా. సో ఈ బిల్డింగ్స్ కనుక లేకపోతే అక్కడ లేక్ వ్యూ కూడా కనిపించేదండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుందండి. సో నైట్ టైం కూడా చూపించడానికి మీకు ట్రై చేస్తాను. సో మ్యాక్సిమం కుదిరితే కనుక 100% మీకు నైట్ వ్యూ కూడా చూపించడానికి అయితే నేను ట్రై చేస్తానండి. సో చాలా బాగుంటుంది. చాలా షూటింగ్లు జరిగినాయండి ఇక్కడ. సో చూసుకోవచ్చు మనం మొత్తం. ఇక్కడ రామానాయుడు గారు అయితే ఈవినింగ్ వాక్ చేస్తారంట. సో మనం మధ్యాహ్నం మాటలైతే ఇది రికార్డ్ చేస్తున్నాం అనమాట. ఈవినింగ్ మనం రావడానికి ఉండదు. ఇది వచ్చి రామానాయుడు స్టూడియో అని బోర్డు అండి అది. సో మనం అది బ్యాక్ సైడ్ నుంచి ఉన్నాం, ఫ్రంట్ సైడ్కి వెళ్ళడానికి అయితే లేదనమాట. సో ఇక్కడ కూడా అమృతం సీరియళ్ళు ఇవన్నీ చాలా జరిగినాయండి ఇక్కడ. సో చాలా షూటింగ్స్ అయితే ఇక్కడ తీయడం జరిగిందండి. సో ఇక్కడ ఇదంతా మార్చేశారు. బేసిక్లీ ఇంతవరకు వేరేలా ఉండేది, ఇప్పుడు ఏదో ఇక్కడ ఆఫీస్లా కట్టారు. బికాజ్ ఆ పక్కన ఈ బిల్డింగ్స్ అయ్యో కడుతున్నారండి. సో అందువల్ల అయి ఉండొచ్చు.
ఇక్కడ చాలా షూటింగ్స్ అయితే జరిగినాయండి. ఇది ఏదైతే ఈ బిల్డింగ్ ఉందో ఈ స్పాట్లో ఇక్కడ నుంచి చాలా సెటప్ చేసి, సో హౌస్ సెటప్ కావచ్చు, హోటల్ సెటప్ కావచ్చు, సో అలా చాలా చేశారండి. సో ఇది వచ్చి జనరేటర్ వెహికల్ అనమాట, సురేష్ బాబు జనరేటర్ వెహికల్ అండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వ్యూ అనమాట ఇది. సో ఇక్కడ ఈ బిల్డింగ్స్ కట్టేయడం వల్ల ఏంటంటే చాలా వరకు ఈ వ్యూ అయితే పోయిందండి. సో ఇంతవరకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు వచ్చి చాలా బాగుండేదండి వ్యూ అయితే. సో చూడొచ్చు హైదరాబాద్ మొత్తం ఆల్మోస్ట్ ఒక 360 డిగ్రీస్ మనం కవర్ చేసేయచ్చండి. సో అంత బాగా కనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఈ బిల్డింగ్స్లోంచి బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇది చూసారు కదా, బేస్మెంట్ ఎంత కిందకు ఉందో. మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే ఇక్కడికి ఆల్మోస్ట్ మనం 10 ఫ్లోర్స్ ఈక్వల్ టు ఉందన్నమాట. సో అంత హైట్లో రామానాయుడు స్టూడియో అయితే ఉండడం జరిగిందండి. సో చూసుకోవచ్చు ఆ బిల్డింగ్స్ అన్నీ ఎంత హైట్ ఉన్నాయో. సో ఇదంతా నాకు తెలిసి ఈవినింగ్ టైం మరి షూటింగ్కి ఇస్తున్నారో లేదు ఇదైతే తెలియట్లేదండి, ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత వచ్చాను. ఇక్కడ విరాట పర్వం పోస్టర్ అయితే ఉందండి. సో ఈ సినిమాకి నేను సాయి పల్లవి గారికి వర్క్ చేయడం జరిగిందండి. సో ఇది మొత్తం చూడొచ్చు మనం. ఇదంతా ఇందాక ఒక ఫ్లోర్ చూపించాను కదా షూటింగ్ హౌస్ అని, అది లోపలండి. సో ఈ డౌన్ వచ్చి మనం కిందకి వెళ్తున్నాం అనమాట మళ్ళీ. సో ఇదంతా మళ్ళీ మీకు ఒక రౌండ్ వేస్తున్నానండి. సో ఈ డౌన్ కూడా మీరు చాలా మూవీస్లో చూసే ఉంటారు, పాత సినిమాల్లో చాలాట్లో ఉందండి. సో ఇది మొత్తం చూసుకోవచ్చు. ఈ రైట్ సైడ్లో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇది రానాబాబు గారి జిమ్ అండి ఇది. సో ఇది మొత్తం ఆయనకి సంబంధించి జిమ్ ఎక్విప్మెంట్ అంతా దీంట్లోనే ఉంటుంది అనమాట, ఎందుకంటే స్టూడియో వాళ్ళదే కాబట్టి. సో వాళ్ళ ఆఫీసులు కానీ మొత్తం రానా గారి ఆఫీస్కి ఈ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఉన్నది వచ్చి రానా గారి ఆఫీస్ అండి. సో మెయిన్ ఆఫీస్ కూడా ఇక్కడే అనమాట. రామానాయుడు సురేష్ బాబు గారికి కావచ్చు ప్రతి ఒక్కరికి ఇదే మెయిన్ ఆఫీస్ అండి. సో చాలా అంటే చాలా నీట్గా మెయింటెనెన్స్ కూడా లోపల ఉంటుంది అనమాట, ఎందుకంటే ఇది ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి షూటింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి. సో ప్రతిదీ నీట్గా అయితే ఉంచడం జరుగుతుందండి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం చూపించేది మొత్తం జులై సినిమా మీరు చూసే ఉంటారు, ఎంతమంది చూసారో కానీ. సో దాంట్లో బస్సు సీక్వెన్స్ మొత్తం ఇక్కడే జరిగిందండి. సో ఆయన బస్సు ఆపడం, బస్సు వచ్చి ఆగి వర్షం పడడం, అదంతా ఇక్కడే సెట్ చేశారు. సో అది మీరు ఎంతవరకు నమ్ముతారో. సో ఇక్కడే మొత్తం హోటల్ సెట్, బస్సు ఆయన చేయి పెట్టగానే బస్సు ఆగడం, సో ప్రతిదీ ఇక్కడే వేసారనమాట అండి. సో అలాగే నైట్ షూటింగ్స్ అయితే చాలా అంటే చాలా జరుగుతాయండి. సో ఇది మొత్తం అంతా అదే అనమాట. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపించేది వచ్చి డబ్బింగ్ స్టూడియో అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం సినిమా డబ్బింగ్కి సంబంధించి, సౌండ్ రీమేక్స్కి సంబంధించి ప్రతిదీ ఆ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్లో అయితే జరుగుతుందండి. సో ఏ పార్ట్ ఆ పార్ట్ అయితే సపరేట్గా ఉంటుంది అనమాట. పైన ఫిల్మ్ స్కూలు, కింద డబ్బింగ్ స్టూడియో అలా ఉంటుందండి. సో అక్కడ మనకి ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్స్లో అయితే ఓపెనింగ్లో అయితే ఫుల్ మొత్తం ఈ టెంపుల్లోనే ఓపెనింగ్ జరుగుతాయండి. సో ఇది వచ్చి రామానాయుడు స్టూడియో రానా గారి ఆఫీస్ అయితే దీంట్లో ఈ బిల్డింగ్లో ఉంటుంది అనమాట. సో నైట్ వ్యూ అయితే చూసేస్తున్నామండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో నాకు పర్సనల్గా చాలా అంటే చాలా ఇష్టం అండి. సో లైట్లు అన్నీ వెలుగుతూ ఆగుతూ ఉన్నాయి కదా, సో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నైట్ వ్యూ. సో సిటీ మొత్తం లైట్లు వెలుగుతూ ఉంటే ఏదో ఫ్లైట్లో చూస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుందండి. ఇలాంటి చాలా మంచి వీడియోలు చేయడానికి మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుంది.